Nobody can stop this flow. Hallelujah. హల్లెలూయా. Hallelujah. వారిలో ఒంటరి అయిన వాడు ఏమవుతాడట? 1000 మంది అగును. హల్లెలూయా. ఈరోజు ప్రతి వాక్కు మనకే ఇక్కడ ఈరోజు 22nd. హల్లెలూయా. అవును, ఆమెన్ ఆమెన్. ఇది గడిచిన వారం యొక్క వాగ్దాన వాక్ అండి. నోవాహు జలప్రళయం తర్వాత వారు ఎలా ఎంజాయ్ చేశారో నాకు తెలియదు, కానీ ఈ ప్రళయం తర్వాత మనం మాత్రం ఎంజాయ్ చేస్తున్నాం. ఆమేన్. సంతోషం, ఆనందం ఎవరిలో? ఆయనలోనే, ఆయనలో మాత్రమే. హల్లెలూయా కదా. గడిచిన వారము మనకి మొదటి వారంగా ఉండింది. ఆ మొదటి వారంలో దేవుడిచ్చిన మొదటి వాక్కు మీకు గుర్తుందా? 17వ వచనం చూడండి. నేను ఇత్తడికి ప్రతిగా బంగారమును తెచ్చుచున్నాను. హల్లెలూయా. అంటే ఆత్మ సంబంధమైన మందిరం కట్టబడడానికి కావలసిన బంగారం వంటి జనమును నేను తెస్తున్నానని పూచి తీసుకున్న దేవుడు. హల్లెలూయా. మీరు రాసి పెట్టుకోమని చెప్పా, గుర్తుందా? ఇప్పుడు కూడా అదే చెప్తున్నా, మీరు రాసి పెట్టుకోండి. ఇక మీదట వస్తున్న జనం ఇలా ఉంటారు. హల్లెలూయా. ఎలా ఉంటారు? బంగారం వలె ఉంటారు. ఎంతవరకు ఇత్తడి వలె ఉన్నారేమో, కానీ వారిని బంగారము వలె కొలిమిలో దేవుడు తయారు చేసి తీసుకొని వస్తారు. సిద్ధపరిచిన రాళ్లను తీసుకుని వచ్చిన రీతిగా దేవుడు తీసుకొని వస్తారు. ఆమేన్. ఆ రోజు మనం ఏ నిరీక్షణకు ఆధారం లేనప్పుడు విశ్వసించి నమ్మి స్వీకరించాం. ఆమేన్. మనం దాన్ని చూస్తాం, మనం దాన్ని చూస్తున్నాం. హల్లెలూయా. నమ్ముతున్నారా? నమ్ముతున్నారా? ఆమేన్. వాగ్దానం ఇచ్చినవాడు నమ్మదగినవాడు. వాగ్దానం ఇచ్చినవారు నమ్మదగినవారు. ఈరోజు ఒక విషయాన్ని దేవుడు బాగా బలంగా జ్ఞాపకం చేస్తున్నారు, అందుకనే శ్రద్ధగా వినండి. రేపు తెల్లవారి ఎలక్షన్ అనగా ప్రభు సడన్గా ఆల్ నైట్ ప్రేయర్ డిక్లేర్ చేయమని డిక్లేర్ చేశారు. గుర్తుందా? ఆ రోజు ఎంతమంది ఉన్నారు? అందరు ఉన్నారు కదా. మీరు లేరా? ఆ రోజు ఆల్ నైట్ ప్రేయర్లో లేరా మీరు? రత్నక్క ఉన్నారే. రేపు ఎలక్షన్ అనగా ముందు రోజు రాత్రి మీరు ఉన్నారనుకుంటా అన్నయ్య. సరే, జ్ఞాపకం చేస్తా చూడండి, తర్వాత అయినా వినండి. ఆ రోజు ప్రభు ఇచ్చిన వాక్కులు ప్రతిదీ రికార్డ్ అయింది. అయిందా? రికార్డ్ అయిందా? అది ఒకసారి రికార్డ్ అయింది తీసి పెట్టండి, లింక్ నాకు ఒకసారి షేర్ చేయండి. ఎందుకంటే దాంట్లో చాలా కీలకమైన విషయాలు ప్రభు ఆ రోజు మనతో చెప్పారు. తెల్లవారితే ఎలక్షన్ అండి. ఆ రోజు ముందు రోజు రాత్రి ఆల్ నైట్ ప్రేయర్ డిక్లేర్ చేసిన ప్రభు చెప్పిన కీలకమైన విషయాలు ఎటువంటివంటే, రాబోతున్న అధికారి, ఎలక్షన్లో గెలవబోతున్న అధికారి ఈ దేశంనకు, మన ప్రదేశంనకు కోరేషు వంటి వాడని. హల్లెలూయా. ఎటువంటి వాడు? కోరేషు వంటి వాడు. అండ్ ఒక పావురం కూడా మనం చూసాం, గుర్తుందా? హోసన్న మందిరం దగ్గర రోడ్డు మీద ఉన్న పావురం, దాని మీద ఉన్న చుక్కలు చూసాం. ఎగ్జాక్ట్గా అలాగనే జరుగుతూ వచ్చాయి. కానీ ఈరోజు ప్రభు ఇస్తున్న ఆలోచన చాలా బలంగా జ్ఞాపకం చేస్తున్న విషయం ఏంటంటే, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న అధికారి కోరేషు వంటి వాడు. ఆమేన్. తను ఏం చెయ్యాలి అని ప్రభు నేర్పించడానికి, చెప్పడానికి కొన్ని మార్పులు చేర్పులను అలౌ చేస్తున్నారు దేవుడు. అధికారపూర్వకంగా దేవుడు అలౌ చేస్తున్నారు. చూడండి, రాజు హృదయం దేవుని చేతిలో ఉంటుంది. అది ఎటువంటిదంటే కాల్వ వంటిది, నీటి కాల్వ వంటిది. దేవుడు ఎటు డైరెక్షన్ ఇస్తే అది అటు వెళ్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే కొన్ని కాల్వలు పొంగుతాయి మేలుకే. హల్లెలూయా.
కోరేషు అధికారంలోనికి వచ్చినప్పుడు జీవం కలిగిన దేవుని యొక్క ప్రజలు వెళ్ళండి, మీరు ఆరాధించుకోండి, మీరు మందిరం కట్టండి అని చెప్పిన రీతిగా ప్రతిదీ సమకూడి జరుగుతాయి అని ఆ రోజు ప్రభు చెప్పారు. అదే ఇప్పుడు జరుగుతుంది. మీరు తేరి తరచి చూడండి, మీకు దొరుకుతాయి. హల్లెలూయా. ఆయన చేస్తున్న కార్యాలు ఎలా ఉంటాయి తెలుసా? నేను వస్తాను అని చెప్పిన ప్రభు బెత్లెహేంలో వచ్చారా లేదా? వచ్చారు. ఆయన పుట్టిన విషయం గురించి మాట్లాడితే అక్కడ ఉన్నవారు, వాక్యం చేత పట్టుకుని ఉన్నవారు గుర్తుపట్టలేకపోయారు. యేసయ్య వచ్చారు, చనిపోయారు, తిరిగి లేచారు, వెళ్ళారు, మరలా రానై ఉన్నారు. అయినా సరే ఆచారాలలో మిగిలిపోయిన వారు ఈనాటికి కూడా నమ్మకుండా ఆగిపోయిన దినాలు. ప్రవచన వాక్యం గ్రహింపుకు రావాలి. బుద్ధి కలిగి, మొదటి ప్రేయర్ పాయింట్ ఏంటన్నయ్య? బుద్ధి కలిగిన వాడు దేవుని ఉద్దేశములను గ్రహిస్తాడు. హల్లెలూయా. అంటే బుద్ధి లేనివాడు ఆయన ఉద్దేశములు గ్రహించలేడు. నీ కళ్ళెదురుగుండానే జరిగిపోతూ ఉంటాయి నానా, నీకు తెలీదు. అలా ఉండడానికి దేవుడు మనల్ని పిలుచుకోలేదు. హల్లెలూయా. నా స్నేహితుడైన మనకు నేను చెప్పకుండా ఏదైనా ఉంటానా అని చెప్పిన ప్రభు. అంతేనా? ఆయన ప్రవక్తలైన వాళ్ళకి చెప్పకుండా ఏది చెయ్యనని చెప్పిన ప్రభు నమ్మదగిన వాడు. హల్లెలూయా. సో సమస్తము ఆయన ఆధీనంలోను స్వాధీనంలోనూ ఉన్నది. నమ్ముదాం. చెప్పండి అన్నమాట. ఆమెన్. ఇప్పుడు ఒక ప్రార్థన చేయబోతున్నాం. అదేంటి తెలుసా? కోరేషు వలె దేవుడు ఎన్నుకున్న ప్రస్తుతం ఉన్న మన రాష్ట్రానికి ఉన్న సీఎంకి దేవుని ఆలోచన నేరుగా దేవుడు పెడుతుండగా ఆయన రిసీవ్ చేసుకునే మనస్సులో ఉండాలని ప్రార్థన చేద్దాం. ఆ రోజు ప్రభు చెప్పిన కీలకమైన విషయం ఏంటి తెలుసా? ఈ పట్టణాన్ని ఏలుబడి చేస్తున్న ప్రిన్సిపాలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటికి ఈ అధికారి లొంగడు అని. హల్లెలూయా. మీకు అర్థమైందా? వాటికి ఈ అధికారి లొంగడు. అందుకే చూడండి, దానియేలు కాలంలో కోరేషు అధికారంలో ఉన్నప్పుడే, వెళ్దాం రండి ఆ ఏరియాకి. దానియేలు 10వ అధ్యాయం చదవండి, మొదటి వచనం. దానియేలు 10:1. దానియేలు 10వ అధ్యాయము మొదటి వచనము. పారసీక రాజు కోరేషు పరిపాలన కాలములో 3వ సంవత్సరమున బెల్తెషాజరు అను దానియేలునకు ఒక సంగతి బయలుపరచబడెను. గొప్ప యుద్ధము జరుగునన్న ఆ సంగతి నిజమే. దానియేలు దాని గ్రహించెను. అది దర్శనము వలన అతనికి తెలిసినదాయను. హల్లెలూయా. హల్లెలూయా. కోరేషు పరిపాలనా కాలంలో 3వ సంవత్సరమున దానియేలుకి ఈ విషయాలు జరుగుతూ ఉన్నాయి. ఈ దర్శనములు చెప్తూ ఉన్నారు దేవుడు. ఈ దర్శన కాలంలో జరిగిన ఒక సంగతి చూడండి, చదవండి 10వ వచనం నుండి. దానియేలు 10వ అధ్యాయము 10వ వచనం. అప్పుడొకడు చేతితో నన్ను ముట్టి నా మోకాళ్ళను అరచేతులను నేల మోపి నన్ను నిలువబెట్టి, దానియేలు, నీవు బహుప్రియుడవు గనుక నేను నీ యొద్దకు పంపబడి తిని. ఆగండి, కొంచెం క్లారిటీ ఇవ్వనివ్వండి. చూడండి 9వ అధ్యాయం మొదటి వచనం చదవండి. దానియేలు 9వ అధ్యాయం మొదటి వచనం. మాదీయుడగు అహర్షవేషు యొక్క కుమారుడైన దర్యావేషు కల్దీయుల పైన రాజాయను. ఇది ఏంటి? మాదీయుడైన అహర్షవేషు యొక్క కుమారుడైన దర్యావేషు రాజయ్యాడు. ఓకేనా? ఇప్పుడు మన కాలంలోనే ఎంతమంది సీఎంలు దాటి వెళ్ళారండి? అంతకుముందు ఎవరు? జగన్ ఉండే. ఇప్పుడు ఎవరు? చంద్రబాబు నాయుడు. అంతకుముందు
చంద్రబాబు నాయుడు అంటే చూడండి, ఒకరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత ఒకరు మన కాలంలోనే మనం చూస్తున్నాం కదా. అదే విధంగా దానియేలు కూడా తన కాలంలోనే అనేక రాజుల్ని చూశాడు. ఇప్పుడు దర్యావేషు కాలంలో దానియేలు చూసిన సంగతి ఏంటంటే, అతని ఏలుబడిలో, అంటే ఎవరి ఏలుబడిలో? దర్యావేషు ఏలుబడిలో మొదటి సంవత్సరం దానియేలుకు యెహోవా ఏం చూపించారో చూడండి. యెహోవా తన ప్రవక్తయగు ఇర్మియాకు సెలవిచ్చి తెలియచేసినట్టు, యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు పూర్తి అగుచున్నవని గ్రంథముల వలన గ్రహించి తిని. బుద్ధి గలవాడు హల్లెలూయా, బుద్ధి లేనివాడు గ్రహించలేడు. ఆ రోజు దానియేలు గురించి ఆలోచన చేయండి ఒకసారి. దానికి దేవుడిచ్చిన బుద్ధి జ్ఞానములు ఎటువంటివంటే గ్రహింపులోనికి తీసుకుని వస్తున్న బుద్ధి జ్ఞానములు. హల్లెలూయా, తనకు అనుగ్రహించిన బుద్ధి జ్ఞానం ఎటువంటిదండి? ఒక కళ ఉందా, తనకి భావం తెలుస్తుంది. కళ మర్చిపోయిన వ్యక్తికి యొక్క కళ కూడా దేవుడు మళ్ళీ తనకి చూపిస్తారు. అంటే మరుగున పడిపోవడానికి దేవుడు ఏది అలౌ చేయట్లేదు. హల్లెలూయా, తన ఉద్దేశములు తెలియజేస్తున్నారు. ఈరోజు మనకి కూడా ఇదే ప్రార్థన చేయండి. మొట్టమొదటి పాయింట్ కూడా అదే, ఏంటి? బుద్ధి కావాలి అని, గ్రహింపు కావాలి అని. మన కాలంలో ఏం జరుగుతుంది, మన కాలంలో దేవుని ఉద్దేశం ఏంటి, నెక్స్ట్ ఏంటి, ఇవన్నీ కూడా గ్రహింపులోనికి తీసుకుని రావాలని దేవుడు సకల విధాల సకల కాలముల్లో మన చుట్టూ చాలా విషయాలను జరిగిస్తూ ఉంటారు. బుద్ధి కలిగిన వాడు గ్రహిస్తాడు. హల్లెలూయా, గ్రహించాలి నాన్న, చెప్పండి గ్రహించాలి అని. ఇప్పుడు దర్యావేషు కాలంలో గ్రంథముల వలన తెలుసుకున్నాడు. కానీ కోరేషు కాలంలో చూడండి, కోరేషు పరిపాలన కాలంలో 3వ సంవత్సరంలో దర్శనముల వలన తెలుసుకుంటున్నాడు. హల్లెలూయా, అర్థమవుతుందా? ఇక ఏం జరగబోతుంది అని నెబుకద్నెజర్ కాలంలో నెబుకద్నెజర్ రాజుకు వచ్చిన కళను బట్టి గ్రహించాడండి దానియేలు. యోసేపు కూడా గుర్తుందా? ఫరోకి వచ్చిన కళను బట్టి ఏం జరగబోతుందో గ్రహించాడు యోసేపు. చెరసాలలో ఉన్నా సరే గ్రహింపు ఆగలా. హల్లెలూయా, చెరసాలలోకి కళ్ళలు వచ్చిన వాళ్ళని దేవుడు పంపారు. హల్లెలూయా, వారికి ఏం సంభవించబోతుందో కూడా యోసేపుకు చెరసాలలో కూడా దేవుడు నేర్పించారు. బుద్ధి కలిగిన వాడు గ్రహించును. హల్లెలూయా, నాకు తెలీదండి అన్నానికి. చూడండి, దొంగ వచ్చి ఏం పట్టుకెళ్ళాడో కూడా తెలియకపోతే ఆ ఇంటి యజమానుడు ఎలా, వింటున్నారా? ఇంటి ఎలా ఉండాలి తెలుసా? అబ్రహాం అట తన వనంలో ఉన్నప్పుడు అక్కడెక్కడి నుంచో 3 వస్తుంటే దేవుడని గుర్తుపట్టి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేశాడట. ఎలా గుర్తుపట్టాడండి? ఎలా గుర్తుపట్టాడో? గ్రహింపు. హల్లెలూయా, గ్రహింపని చెప్పండి. ఈరోజు అటువంటి శ్రేష్టమైన గ్రహింపు మనకు కావాలి. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్. శ్రేష్టమైన గ్రహింపు మనకు కావాలని చెప్పండి. శ్రేష్టమైన గ్రహింపు మనకి కావాలి. ఆమేన్. ఆ రోజు దానియేలుకి జరుగుతున్న విషయం చూడండి. ఒక కళ తనకి గ్రహింపిచ్చింది, ఒక గ్రంథం తన గ్రహింపునిచ్చింది, ఈవెన్ దర్శనములు కూడా గ్రహింపునిచ్చాయి. ఈరోజు ఈ ప్రార్థన చేస్తావా? నీ చుట్టూ ఉన్న వారికి దేవుడు కళలు ఇస్తారు, అది నీకు గ్రహింపు సుమా. హల్లెలూయా, గ్రంథముల వలన నువ్వు దేవుడు తెలియచేస్తున్నది గ్రహిస్తావు, అది శ్రేష్టమైన గ్రహింపు సుమా. దర్శనముల వలన ఆయా కాలముల్లో దేవుణ్ణి కొన్ని గ్రహింపులోనికి తీసుకుని వస్తారు, అది ఆయన చిత్తం సుమా. హల్లెలూయా,
ఇక్కడ ఆగి ఈ ప్రార్థన చేద్దామా? అయ్యా, ఆ రోజు దానియేలుకు మీరు ఎలా అయితే ఒక్కొక్క విషయం ఒక్కొక్క రీతిగా ఒక్కొక్క కోణంలో నేర్పించారో, యోసేపుకు ఎలా అయితే మీరు గ్రహింపుని ఇచ్చారో, యోసేపుకి ఇచ్చిన గ్రహింపు జ్ఞాపకం ఉందా? ఈవెన్ రాబోతున్న కరువు కాలానికి కూడా సిద్ధపట్టు. ఓ కమాన్, రాబోతున్న కరువు కాలం, భయంకరమైన కరువు దినాలు రాబోతున్నాయి. ఆ దినాలలో ఏ విధంగా అయితే యోసేపు కదిలాడో, ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా అలా కదలాలి. ప్రతి పట్టణంలో ధాన్యాదులన్నీ కూడా నింపబడాలి. ప్రతి పట్టణం నింపబడాలి. వాక్యపు ధాన్యముతో నింపబడాలి. ఈరోజు చదివిన 81 ఆఖరి వచనం చదవండి. 81 కీర్తన ఆఖరి వచనం. 81 కీర్తన ఆఖరి వచనము. అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి, అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి. ఓ కమాన్, రిసీవ్ చేసుకోండి. ఇంకా హల్లెలూయా. ఏంటంట? అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించుదును. హలో, లోకమంతటికి కరువు రాబోతుంది, నీకు నాకు కాదు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇంతవరకు చూడని గోధుమలు చూడబోతున్నావు. ఇంతవరకు తినని గోధుమల పంట తినబోతున్నావు. ఇంతవరకు అట్టి రొట్టె యొక్క రుచి నువ్వు చూడలేదు, చూడబోతున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడే పలికి చెప్తున్న మాట, అతి శ్రేష్టమైన గోధుమ. హల్లెలూయా. ఎస్, హల్లెలూయా. ఇంకా నెక్స్ట్ త్వరగా. కొండ తేనెతో నిన్ను తృప్తిపరచుదును. కొండ తేనె అండి, మీకు గుర్తుందా? ఒక గుంపు కలిసి తేనెని జుర్రుకొని తీసుకుని వెళ్ళి దాచి పెడితే అది తేనె అని నేర్చుకున్నాం, అవునా? అటువంటి కొండ తేనె, కొండ తేనెటీగలు ఎప్పుడైనా చూసారా? చాలా డేంజర్, అవి చాలా డేంజర్. కానీ కొండ పువ్వులు కూడా అంతే శ్రేష్టమైనవి. వాటికి దొరుకుతున్న సారం చాలా గొప్పదండి. దానికి దొరుకుతున్న నీరు చాలా శ్రేష్టమైనదండి, స్వచ్ఛమైనది. ఈ నార్మల్ తేనె వంటి టేస్ట్ కాదు, దానికి ఇంకా స్పెషల్ టేస్ట్ ఉంటుంది, కొండ అడవి తేనె. అటువంటి తేనెతో ఏం చేస్తా అంటున్నారు? తృప్తిపరచుదును. ఎప్పుడు? ఆయన మాట ఆలకిస్తే. ఆ ముందు వచనాలు చదవండి. నా మాట, యెహోవాను ద్వేషించు వారు వారికి లొంగుదురు, వారి కాలము శాశ్వతముగా ఉండును. కాదు, ఒక 2-3 వచనాల ముందు, నా మాట ఆలకించి. చదవండి. అయ్యో, 13 అండి. నా ప్రజలు నా మాట వినిన ఎడల, ఇశ్రాయేలు నా మార్గములను అనుసరించిన ఎడల. ఆగండి. ఏంటంట? నా ప్రజలు నా మాట వినిన ఎడల. ఇది ఎప్పుడు జరుగుతుంది? నా ప్రజలు, నా పేరు పెట్టి పిలుచుకున్న నా ప్రజలు నా మాట వింటే ఇది జరుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు నిన్ను పేరు పెట్టి పిలుచుకున్నాడు దేవుడు. నువ్వు ఆయన మాట వింటే ఇది నువ్వు పొందుకుంటావు. ఇది నువ్వు ఆయన మాట వినకుండా పొందలేవు. హలో, సారీ, వింటున్నారా? ఇంకా ఏంటంట? ఇంకో కండిషన్ ఏంటి చెప్పండి? ఇశ్రాయేలు నా మార్గములను అనుసరించిన ఎడల. మార్గములను అనుసరించడం మార్నింగ్ మనకి టాపిక్ అవుతుంది కదా, అవునా? ఎలా మార్గమును అనుసరించాలి అని నేర్చుకుంటున్నాం. సో అక్కడ నేను ఆగట్లేదు, రండి ఇంకా ముందుకి. అప్పుడు నేను వేగిరమే వారి శత్రువులను అనగద్రొక్కుదును. ఇది అండర్లైన్ చేయండి. అప్పుడు నేను ఏం చేస్తా? వేగిరమే.
యాక్చువల్ మన సబ్జెక్ట్ ఇదే ఈరోజు. కానీ ఇది రిసీవ్ చేసుకోవాలంటే ఇంకా చాలా తిరిగి మనం అటు వెళ్ళాలి. అర్థమైందా? చెప్పండి ఏంటి? అప్పుడు నేను వేగిరమే వారి శత్రువులను అణగద్రొక్కుదును, ఆమేన్. వారి విరోధులను కొట్టుదును. హల్లెలూయా. ఇవన్నీ మనం చూస్తాం. యెహోవాను ద్వేషించువారు వారికి లొంగుదురు. ఎంతవరకు వారు లొంగలేదేమో, ఇక లొంగుదురు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. వారి కాలము శాశ్వతముగా ఉండును. హల్లెలూయా. ఏది నిన్ను ఆపలేదు నాన్న? అతి శ్రేష్టమైన గోధుమలను నువ్వు తింటావు. అడవి తేనె, కొండ తేనె నువ్వు తింటావు, తృప్తిగా తింటావు. లోకం మీదకి భయంకరమైన శ్రమ రాబోతుంది. లోకం మీదకి భయంకరమైన కరువు రాబోతుంది. కరువు, చెప్పండి ఏం రాబోతుంది? కరువు. కానీ నీకు దేవుడిస్తున్న వాగ్దానం, హల్లెలూయా, కరువు లేనప్పుడైనా నువ్వు మామూలు గోధుమలు తిన్నావేమో, కానీ కరువులో నువ్వు ఇంకా శ్రేష్టమైన గోధుమలను తింటావు. అతి శ్రేష్టమైనది. హల్లెలూయా. ఇంకా చూడండి, ఇది వాగ్దానం. ఓకేనా? అయితే ఈరోజు ఇప్పుడు మనం ప్రార్థన ఏమని చేయాలంటే, రాబోతున్న దినముల కొరకు కోరేషు వలె దేవుడు పిలుచుకున్న ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సీఎం కొరకు ప్రేయర్ చేయాలి. ఏమనంటే, ప్రస్తుతం ఈ పట్టణాన్ని అధిపతిగా ఏలుతున్న వాని యొక్క స్వరం వీనికి వినపడకూడదు. వాళ్ళిద్దరి మధ్యలో కనెక్షన్ కట్. హల్లెలూయా. హల్లెలూయా. తనకే తెలియకుండా దేవుడు నడిపిస్తున్న మార్గంలో తను వెళ్ళాలి. హల్లెలూయా. ఆమేన్. మీకు అర్థమవుతుందా? ఇవన్నీ జరుగుతాయి. వాగ్దానం ఇచ్చిన వారు ఎవరు? హల్లెలూయా. ముందు రోజే మనకు చెప్పారు, ఇవే మాటలు ఆ రోజు ఆయన చెప్పారు, గుర్తుందా? అవే ఇప్పుడు జరుగుతున్నాయి. అవే ఇప్పుడు వింతైన కార్యాలు చేస్తానని చెప్పారు దేవుడు. హల్లెలూయా. అందుకే విచిత్రంగా వింతలు చూస్తున్నాం మన చుట్టూ. ఎన్నడూ జరగలేని కార్యాలే వింతైన కార్యాలు. హల్లెలూయా. చెప్తున్నారా లేదా? ఇది ఎప్పుడు జరగలేదండి, ఇలా ఎప్పుడు సంభవించలేదండి. చెప్తున్నారా లేదా? అంటే ఏంటి? మన జీవితంలో ఏం జరుగుతున్నాయి? వింతైన కార్యాలు. అందులో ఆయన మహిమపరచబడతారు. అందులో మనకి మేలు ఉంటుంది. అతి శ్రేష్టమైన గోధుమలతో, అతి శ్రేష్టమైన తేనెతో, కొండ తేనెతో దేవుడు తృప్తిపరుస్తానంటున్నారు. హల్లెలూయా. మరి మన విషయం కన్ఫర్మ్ అయిందా లేదా? ఇప్పుడు నువ్వేం చేయాలి తెలుసా? ఆయన కోసం ప్రార్థన చేయాలి. ఎవరి కోసం? సీఎం కోసం, అధికార పార్టీలో ఉన్న సీఎం కోసం. మీకు ఒక విషయం చెప్తా, జాగ్రత్తగా వినండి. ప్రస్తుతం ఈ పట్టణాన్ని ఏలుబడి చేస్తున్న అధిపతి, దురాత్మ సమూహముల యొక్క వాటి అధిపతులు ఈ సీఎంని టార్గెట్ చేయడానికి వీల్లేదు. ఎందుకంటే వారి మాట వినట్లా. మీకు అర్థమైందా? ఇప్పుడు యెహోవా దేవుడు ఏం చెప్తున్నారు? నా మాట వింటే మీకు ఇలా చేస్తా, నా మార్గంలో అనుసరిస్తే నీకు ఇలా చేస్తా చెప్తున్నారా లేదా? ఎగ్జాక్ట్గా ఇదే ప్లాన్ వాడికి కూడా ఉంటుంది. ఏమని? నా మాట వింటే నిన్ను మరలా అధికారంలో పెడతా, నా మాట వింటే నీకు డబ్బు ఇస్తా. వాడు అదేనండి చేసేది. ఏసై దగ్గరకు వచ్చి ఏం చెప్పాడు? నా కాళ్ళకు మొక్కు, ఈ లోక రాజ్యములన్నీ వీటి మహిమని నీకు ఇచ్చేస్తా. ప్రతి ఒక్క అధిపతి దగ్గరికి అదే చేస్తాడు వాడు. ప్రతి ఒక్క రాజు దగ్గరికి వెళ్ళి అదే పని చేస్తాడు. నాకు మొక్కు, నీకు ఇస్తా, నాకు మొక్కు, ఇది నాది, నీకు ఇస్తా. ధనం, డబ్బు, రాజ్యం, పలుకుబడి అన్నీ చూపించి వాడి మాట వినేటట్టు చేసుకుంటాడు ఆ బద్ధికుడైన అపవాది. దేవుడు మనకు వాగ్దానం చేసిన మాట ఏంటంటే, వాళ్ళతో వీనికి కనెక్షన్ లేకుండా దేవుడు కట్ చేశానని చెప్పారు. హల్లెలూయా. అర్థమవుతుందా? అందుకే ఇప్పుడు వాళ్ళు టార్గెట్ చేయడానికి వీల్లేదు. ఈరోజు మనం చేస్తున్న ఈ ప్రార్థన దేవుడు సేవకుడుగా తన చుట్టూ ఒక కంచెను వేస్తుంది. ఎంతమంది నమ్ముతున్నారు? ప్రార్థన చేద్దాం.
ప్రార్థన చేద్దాం. ప్రార్థన చెయ్యండి. హల్లెలూయా. ఎస్పెషల్లీ సీఎం కోసం, తర్వాత తను తీసుకుంటున్న ఒక్కొక్క డెసిషన్ నెరవేర్పులో ఇన్వాల్వ్ అవుతున్న ప్రతి అధికారి కోసం ప్రార్థించండి. మీకు అర్థమైందా? యేసు ప్రభు వచ్చిన కాలంలో కూడా ప్రతి ఒక్కరిని చంపేయాలనేది ప్లాన్. యోసేపు వచ్చినప్పుడు కూడా ప్రతి ఒక్కరిని చంపేయాలనేది ప్లాన్. ఆయన ప్రజలకు విమోచకుడిని ఎప్పుడు కూడా లేపేయాలని అపవాది ప్లాన్ చేస్తూనే ఉంటాడు. ఏ ప్లాన్స్ వర్కౌట్ అవ్వవు, ఏ ప్లాన్స్ వర్కౌట్ అవ్వవు. వాడు చంపాను అనుకుంటాడు, కానీ అంకురం లేచే ఉంటుంది, నిలిచే ఉంటుంది. వాడు తీయలేడండి, వాడు తీయలేడు. హల్లెలూయా. ప్రార్థన చేయండి. వాళ్ళ చుట్టూ ఉచ్చులు ఉన్నాయి, కానీ అవేవి వాళ్ళని తాకడానికి వీల్లేదు. నేను చెప్తున్న చంద్రబాబు నాయుడు గురించి కాదండి, తండ్రి చిత్తం నెరవేరుస్తున్న ప్రతి అధికారి. ఆమేన్. అండ్ ప్రస్తుతం తను నెరవేర్చవలసిన కొన్ని పనులు ఉన్నాయి, వాటి కొరకు ప్రార్థన చేద్దాం. మీకు అర్థమైందా? ఏకీభవిద్దామా? కమాన్, ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రతి ఒక్కరు నోర్లు తెరుద్దాం. హల్లెలూయా. జీవం కలిగిన దేవునికి ప్రార్థన చేద్దాం. ఏ ఒక్కరు మౌనంగా ఉండద్దు. స్తోత్రములు తండ్రి, స్తోత్రములు తండ్రి. అయ్యా ప్రభువా తండ్రి, అయ్యా పాతవి గతించను, సమస్తమును నూతనమాయవును పలికిన రీతిగా తండ్రి నాయన. అవును తండ్రి నాయన, మీరు ప్రతి దినము మాకిస్తున్న వాగ్దానములను బట్టి వందనాలు, స్తోత్రములు అయ్యా. జరగబోవుచున్న వాటి గురించైన తండ్రి నాయన యేసయ్య మర్మములు, రహస్యములు మాకు బోధించి వాటి గురించైన ప్రార్థనలు మాతో చేయిస్తున్నాయన. వాటిని స్థిరపరచుటకు నీ దూతల సమూహమును పంపుతున్న దైవమా, నీకు వందనాలు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. ఇదిగో తండ్రి నాయన, నా మాట వినిన ఎడల అయ్యా శ్రేష్టమైన గోధుమలతో మిమ్మల్ని నింపెదనని పలికిన తండ్రి, మీకు స్తోత్రములు అయ్యా. కొండ తేనెతో మిమ్మల్ని తృప్తి పరచదనని పలికిన మీ యొక్క గొప్ప వాగ్దానమును బట్టి మీకు వందనాలు, స్తోత్రములు అయ్యా. అవునయ్యా, నీ మాట వినుటకు తండ్రి మా చెవులను తండ్రి నాయన ప్రభువా యేసయ్య తండ్రి, అయ్యా తండ్రి శుద్ధీకరించి ప్రభువా యేసయ్య వినుటకు కృపను దయచేయమని వేడుకుంటున్నామయ్యా. అయ్యా దానియేలుకు ఎలాగైతే తండ్రి నాయన ప్రభువా దర్శనము ద్వారా, కలల ద్వారా అయ్యా ప్రభువా తండ్రి నాయన గ్రంథములు చదువు రీతిగా తండ్రి నాయన అనేక విషయములు గ్రహింపులోనికి తెచ్చి ఉన్నావో తండ్రి, అలాగున తండ్రి నాయన ప్రభువా యేసయ్య ప్రతి ఒక్కరు గ్రహింపు జ్ఞానముతో నింపబడుదురుగా కానీ ప్రార్థిస్తున్నాము తండ్రి. అయ్యా చూస్తుండగానే, అయ్యా చెప్పుచుండగానే అయ్యా ప్రభు వాటిని గ్రహించిన ఆయన ప్రభువా యేసయ్య తండ్రి, అయ్యా దర్శనముల, కలల అయ్యా ప్రభు చదువుతున్న ప్రతి వాక్యమా వాటిని బట్టి గ్రహించుకునే కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నాము తండ్రి. ఇదిగో అయ్యా ప్రభువా యేసయ్య తండ్రి నాయన, నీవు నియమించిన ప్రతి కోరేషు తండ్రి నాయన యేసయ్య నీటి కాలువల వలె తండ్రి నాయన నువ్వు ఎటు వెళ్ళమంటే అటు వెళ్ళుటకును ప్రభువా, ఏ చోటును రీచ్ అవ్వమంటే ఆ చోటుకు రీచ్ అగునట్లు తండ్రి నాయన వారి యొక్క హృదయములను తండ్రి, వారి ప్రాణములను, వారి ఆత్మలను తండ్రి నాయన మీ చేతిలోకి తీసుకొని మీరు చెప్పినట్లుగా చేస్తున్న తండ్రి ప్రభువా ప్రతి అధికారిని బట్టి, ప్రతి నాయకుడిని బట్టి నాయన నీకు వందనాలు, స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. మీకే కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటున్నాము తండ్రి. మరి ముఖ్యంగా ప్రభువా యేసయ్య కోరేషులు మీరు నియమించి ఉన్నారయ్యా. ఈ అంతిమ దినముల్లో నీ చిత్తము నెరవేర్చుటకు కోరేషులు నియమించి ఉన్నారు తండ్రి. అయ్యా ప్రభువా ఈ లోకాధికారి చెప్పుచున్న ఏ మాట కూడా వారి దగ్గరికి రానివ్వకుండా అగ్ని కంచెను వేయమని వేడుకుంటున్నాము తండ్రి. అయ్యా వారి ప్రాణములకు, వారి చెవులకు, వారి హృదయములకు కేవలము నీవు చెప్పుచున్న మాట మాత్రమే వినుటకు తండ్రి నాయన ప్రతి తలుపులను తెరవమని వేడుకుంటున్నాము తండ్రి నాయన. అపవాది యొక్క ప్రతి ఒక్క తలుపులను ప్రభు పూర్తిగా క్లోజ్ చేయమని వేడుకుంటున్నాము తండ్రి. మీకు వందనాలు, స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. ఇదిగో తండ్రి నాయన నాయకులు చెప్పుచున్న మాటలు వింటున్న అధికారులు మీ చేతులకు అప్పచెప్పుకుంటున్నామయ్యా. వాటిని అమలు చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డను, ప్రతి ఒక్క అధికారిని మీ చేతులకు అప్పచెప్పుకుంటున్నామయ్యా. అయ్యా చెప్పింది చెప్పినట్లుగా చేయుటకు తండ్రి నాయన వారి ప్రాణములను, వారి యొక్క ఆత్మలు తండ్రి నాయన వారి యొక్క వినుటికి స్వరమును తండ్రి సమస్తమును మీరు స్వాధీన
స్వాధీనపరచుకోమని వేడుకుంటున్నామయ్యా. అధికారి చెప్పుచున్న మాటను అండ్రి ప్రభువా యేసయ్య తండ్రి, ఆ అధికారంతో చెప్పుచున్న మాటను తండ్రి నాయన వెంటనే చేయుటకు తండ్రి నాయన ప్రతి ఒక్కరి చేతిని ప్రభువా యేసయ్య భయముతో వణుకుతో నింపమని వేడుకుంటున్నాము తండ్రి. మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. ఈ పట్టణపు అధికారి అయ్యా వీడి యొక్క తండ్రి నాయన ఏ ఒక్క అధిపతులు తండ్రి నాయన వారిని ముట్టకుండా ప్రభువా యేసయ్య తండ్రి నాయన అయ్యా మీరే దీవించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయ్యా ఇదిగో తండ్రి అపవాది అటు ఇటు తిరుగుతున్నప్పుడు తండ్రి నీ కార్యములు బహు గొప్పగా చేయువాడవు తండ్రి నాయన. నీ బిడ్డల మీద నీ యొక్క ఆశీర్వాదము కుమ్మరించువాడవు తండ్రి నాయన. ఇదిగో తండ్రి కోరేషువలే తండ్రి నాయన నీ చిత్తము మాత్రమే చెయ్యులాగున తండ్రి నాయన. మరి ముఖ్యంగా తండ్రి మా యొక్క రాష్ట్రపు తండ్రి నాయన యేసయ్య అయ్యా ప్రభువా యేసయ్య ముఖ్యమంత్రిని తండ్రి ప్రభువా మంత్రులను కానీ తండ్రి నాయన యేసయ్య అధికారులు కానీ తండ్రి నాయన ఎమ్మెల్సీలను కానీ తండ్రి నాయన ప్రతి కార్పొరేట్ను కానీ ప్రతి మున్సిపల్ చైర్మన్స్ని ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పచెప్పుకుంటున్నామయ్యా. పైనున్న కోరేషి ఇస్తున్న అధికారం యొక్క మాటలు తండ్రి నాయన తక్కువ స్థాయిలో దిగువ స్థాయిలో ఉన్న ప్రతి ఒక్క అధికారి పాటించులాగున అయ్యా ప్రభు వాగ్దానం ఇచ్చి అయ్యా తండ్రి నాయన వారు తండ్రి నాయన ఒక రూల్ పాస్ చేయించుండగా తండ్రి ఆ యొక్క తండ్రి ఒక ఆర్డినెన్స్ పాస్ చేయించుండగా తండ్రి అవన్నీ తండ్రి క్రియారూపకంగా జరుగులాగున తండ్రి మీరు నాయన ప్రభు ఆశీర్వదించమని వేడుకుంటున్నామయ్యా. ప్రతి స్టేజ్లోనూ ప్రతి లెవెల్లోనూ ప్రతి స్టెప్లోనూ ఏ ఆటంకము లేకుండా ఏ అపవాది చొరబడనివ్వకుండా తండ్రి మీ అగ్ని కంచెను వేయమని వేడుకుంటున్నామయ్యా. అయ్యా మీకు స్తోత్రములు తండ్రి. యోసేపుకి ఎలాగైతే మీరు ఇచ్చి ఉన్నారో అలాగున తండ్రి నాయన తన తోటి వారికి తండ్రి నాయన ప్రభు కళల ద్వారా తండ్రి నాయన యేసయ్య గొప్ప ఆలోచనలు మీరిస్తున్న ఆలోచనల ద్వారా తండ్రి నాయన యేసయ్య వారందరూ కలిసి నాయన ప్రభు నీ చిత్తము చెయ్యులాగున ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నామయ్యా. నీవు చెప్పుచున్న మాటే జరుగును గాక అని వేడుకుంటున్నామయ్యా. నీవు చేస్తున్న కార్యములే వారు చేయుదురు గాక అని వేడుకుంటున్నాము తండ్రి. అయ్యా నీ ఆలోచన చొప్పునే వారు క్రియారూపకంగా చేయుదురుగా కానీ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇటువంటి కోరేషులు ప్రపంచమంతయు మీరు స్థిరపరిచి ఉండగా మీకు వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. ప్రతి పట్టణంను మీ చేతులకు అప్పచెప్పుకుంటున్నామయ్యా. అయ్యా ప్రభు నీ బిడ్డలను సేకరించుటకు నీ బిడ్డల యొక్క తండ్రి నాయన పేరున పెట్టి పిలుస్తున్నందుకు నీకు వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము తండ్రి. అయ్యా ప్రతి బిడ్డను తండ్రి నాయన యేసయ్య తండ్రి తృప్తిపరచుటకు తండ్రి కొండ తేనెతో తృప్తిపరచుటకు శ్రేష్టమైన గోధుమలతో నింపుటకు తండ్రి నాయన యేసయ్య మీరు ప్రతి బిడ్డను పిలుచుకుంటున్నారయ్యా. నీ మాట వినులాగా మీరు చేసుకుంటున్నారు తండ్రి నాయన. మీకు వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. నమ్మదగిన వాడవు తండ్రి, వాగ్దానం ఇచ్చి నమ్మదగిన వాడవు తండ్రి, నెరవేర్చుటకు సమస్త సమర్థుడవు తండ్రి నాయన యేసయ్య. ఇదిగో తండ్రి వాగ్దానం ప్రతి ఒక్క రిసీవ్ చేసుకుంటున్నామయ్యా. ఇంకను మా ప్రార్థనలు బలపరచమని వేడుకుంటున్నామయ్యా. మా విజ్ఞాపనలు ఆలకించమని ప్రార్థిస్తున్నాము తండ్రి యేసయ్య. ప్రభు నీ దూతల సమూహము నీ యొక్క చిత్తము నెరవేర్చుటకు తండ్రి ప్రతి కోరేషు యొద్దకు చేరి నాయన ప్రభు యేసయ్య వారి హృదయములోని ఆలోచనలు ప్రేరేపించులాగా దీవించమని వేడుకుంటున్నాము తండ్రి. ప్రతి కోరేషు నీ చిత్తము చొప్పున తండ్రి నాయన ఎటు వెళ్ళమంటే అటు వెళ్ళులాగున ఏది చెయ్యమంటే అది చెయ్యులాగున తండ్రి నాయన మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మీకు వందనాలు స్తోత్రములు అయ్యా. అయ్యా ఇన్విజిబుల్ గా మీరు చేస్తున్న ప్రతి కార్యము అపవాదికి మరుగు చేసి నాయన ప్రభువా యేసయ్య తండ్రి నాయన నాయన నీ చిత్తము నెరవేర్చే కృపను ఆ గ్రహింపు శక్తిని నాయన ప్రతి బిడ్డకు అనుగ్రహించ ప్రతి అధికారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మీ చిత్తము చేసి నెరవేర్చి స్థిరపరిచి నాయన మీ యొక్క గొప్ప మహిమను ప్రబలిస్తుండగా తండ్రి కనబరుచుచుండగా మీకు వేలాది కోట్లాది వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటూ యేసయ్య అతి పరిశుద్ధమైన విజయమైన తండ్రి నాయన జయము తండ్రి దయచేసి నీ పరిశుద్ధమైన నామమునకే వేలాది కోట్లాది కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటూ యేసు నామమున ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. నమ్మండి ఇర్మియా కాలంలో దేవుడు 70 సంవత్సరముల చెర అయిపోయింది అని చెప్పినప్పుడు ఆ మాటలు నమ్మిన వారు కొందరే, అబద్ధమును నమ్మిన వాళ్ళు అనేకులు. కాలం నిర్ణయించి చెప్పింది ఏది సత్యం ఏది అబద్ధమని. ఆ తర్వాత దానియేలు గ్రంథముల వలన దాన్ని గ్రహించి 70 సంవత్సరాలు అవుతున్నాయి అని గ్రహించి తను ఉపవాసం ఉండి ప్రార్థించినట్టుగా మనం చదువుతున్నాం. ఎగ్జాక్ట్గా అలాగనే ప్రస్తుత కాలంలో జరుగుతున్న ప్రవచన నెరవేర్పులు నమ్మక ఉన్న ప్రజల వల్లే కాక నిన్ను ప్రత్యేకించుకుని
దేవుడు నీకు ఆ వాక్కులు వినిపింపచేసి జరిగింపజేస్తూ ఉన్నది ఎందుకో తెలుసా? కాలము సంపూర్తిలోనికి వస్తున్నది గనుక. ఆమేన్. ఇప్పుడు చదవండి 60వ అధ్యాయం యెషయా ఆఖరి వచనమైన 22. అరవై 22. యెషయా 60వ అధ్యాయము 22వ వచనము. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అవుతారు. దేవుడు రప్పిస్తాను అని చెప్పిన వారి యొక్క క్వాలిటీ అండ్ వారి యొక్క నెక్స్ట్ ప్రయాణం ఇలా ఉంటుంది. ఒంటరిగా ఉన్నట్లుగా ఉంటారు, బట్ వారు 1000 మంది అవుతారు. హల్లెలూయా. మన నెక్స్ట్ జనరేషన్స్ అలా ఉంటారు. హల్లెలూయా. అండ్ చదవండి. ఎన్నిక లేని వాడు బలమైన జనమగును. ఇంతవరకు ఎన్నిక లేదేమో, ఇంతవరకు ఎక్కడ ఎన్నిక లేదేమో, లెక్క లేదేమో, వింటున్నారా? కానీ వాడు ఎలా తయారవుతాడంటే బలమైన జనముగా. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరికి ఇస్తున్న వాగ్దాన వాక్కండి. హల్లెలూయా. నీకు ఎక్కడ ఎన్నిక లేదేమో నానా, నిన్ను దేవుడు చూస్తున్న కోణం వేరు. నేను చెప్తున్న విషయం ఏంటి తెలుసా? దానియేలు ప్రవచన వాక్కులు గ్రంథముల వలన తెలుసుకున్నాడు, దర్శనముల వలన తెలుసుకున్నాడు. అక్కడ ఇక్కడ కూడా తను చేసిన కార్యం ఏంటి తెలుసా? ఉపవాసం ఉండి ప్రార్థించాడు. ఈరోజు ఈ వాక్కును వింటున్నవే, ఒంటరిగా ఉన్నవే, 1000 మంది అవ్వాలా? ఉపవాసం ఉండి ప్రార్థించు. ఎన్నిక లేకుండా ఉన్నావు కదా, బలమైన జనంగా మారాలా? ఉపవసించి ప్రార్థించు. ఈ 10వ నెల, ఈ రాబోతున్న 10వ నెల మనం అందరం ఉపవాసం ఉండి ప్రార్థించబోతున్నాం. హల్లెలూయా. 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 ఆల్రెడీ దేవుడు మనకు చెప్పారు, ఈ పీటీ ఈజ్ అండర్ ఎక్స్పాన్షన్. హల్లెలూయా. హల్లెలూయా. బలమైన జనముగా మారబోతున్న దినాలు. హల్లెలూయా. 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 ఎన్నిక లేదు నానా, కానీ బలమైన జనముగా దేవుడు మార్చబోతున్నారు. గనుక ఏం చేయాలి? మనం ఉపవాసం ఉండి ప్రార్థించబోతున్నాం. హృదయాల్ని సిద్ధపరచుకుందాం. ఈరోజు దినం ఎంత? తేదీ ఎంత? 22nd. మనకి ఇంకా మిగిలి ఉన్న ఈ కాలం మొత్తం ప్రిపరేషన్. అర్థమవుతుందా? ప్రిపేర్ అవుదాం. ఇది ఏ నెల? 9వ నెల. మనం 10వ నెల ఉపవాస దినాల కొరకు ప్రారంభించుకోవడం కోసం ప్రిపేర్ అవుదాం. చెప్పండి, ఒకరితో ఒకరు ప్రిపేర్ అవుదామని. ప్రిపేర్ అవుదాం. హల్లెలూయా. 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 అందులో ఏం జరగబోతుంది? ఒంటరి. హల్లెలూయా. ఒంటరి. ఎవరు లేరా? ఒంటరిగా అనిపిస్తుందా? లేదా? అనిపించట్లేదా? దేవా అయితే త్వరగా ఒంటరిగా చేయి నాయనా. 10,000 మంది అవ్వాలంటే ప్రాసెస్ ఉందండి. ఒంటరితనం అనుభవించాలి. నీకు అనుమతిస్తున్న ఒంటరితనం దేనికో తెలుసా? నెక్స్ట్ నువ్వు 1000 మందిగా అవ్వడం కోసం. హల్లెలూయా. హల్లెలూయా. నీ ఆలోచనలతో ఇంకెవరు ఏకీభవించలేక నువ్వు ఒంటరితనం అనుభవిస్తున్నావు కదా, 1000 మందిగా మారడం కోసమే. ఆమేన్. నా పార్ట్నర్ ఎవరు అని నీకెవరు దొరకట్లేదు కదా, ఒంటరితనం అనుభవిస్తున్నవే, నువ్వు 1000 మంది అవ్వడం కోసమే ఈ ఎక్స్పీరియన్స్ ను అనుమతిచ్చాడు దేవుడు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. ఎన్నిక లేనివాడు బలమైన జనముగా మారాలి. మారుతారు. అందుకే ఎన్నిక లేని తనాన్ని దేవుడు అలౌ చేస్తున్నారు. మీకు అర్థమవుతుందా? ఎక్కడా లెక్కలోనికి రావు. నువ్వు ఈ గుంపులో చేరదామంటే వాళ్ళు తోసేస్తారు, నువ్వు ఆ గుంపులోకి వెళ్దామంటే వాళ్ళు కూడా నిన్ను లెక్కలోనికి తీసుకోరు.
ఎన్నికలోనికి నువ్వు రావు నానా. మీకు అర్థమైందా? యేసయ్య ఏమన్నా ఎన్నికలో ఉన్నారనుకుంటున్నారా ఈ లోకంలో? యూదులు మావాడు కాదన్నట్టుగా చూశారు, అన్యులు అసలు కానే కాదు, అన్యుల్లో ఆయన చేరరు, సమరయులు లేదు, ప్రధాన యాజకులు చేర్చుకున్నారు కదా, హక్కున చేర్చుకొని కమోన్ అని పిలుచుకున్నారు కదా. పిలిచారా? లేదు. మరి శాస్త్రులు పరిచయులు పిలుచుకున్నారా? జన సమూహంలో ఒక స్వస్థత చేస్తే, దెయ్యములు వెళ్ళగొడితే వాళ్ళు ఏమన్నారు ఆ ఊరి పెద్దలు? వెళ్ళిపో, ఈ పందులే మాకు కావాలి. ఏం కావాలి? ఈ పందులే మాకు కావాలి, నువ్వు మాత్రం మాకు వద్దు, వెళ్ళిపో. కానీ ఆయన బలమైన జనం. హల్లెలూయా. అలా నిన్ను ఒంటరిగా ఎన్నికలు లేకుండా చేస్తున్న కార్యం, క్రియ, ఎందుకంటే నువ్వు బలమైన జనం నానా. హల్లెలూయా. ఓ కమాన్, ఎలా ఉందో మీకు నాకు తెలియదు కానీ హల్లెలూయా. కొండ తేనె వలె ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. అర్థమవుతుందా? మీకుందా? మీకు ఆ టేస్ట్ దొరుకుతుందా? హల్లెలూయా. హల్లెలూయా. పక్కవారితో చేతులు కలిపి చెప్పండి, మన ఒంటరితనం బలమైన జనంగా మారడానికి, బలమైన జనం. హల్లెలూయా. హల్లెలూయా. మన ఎన్నిక లేని తనం 1000 మందిగా మారడానికి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఒంటరితనం దేనికి? 1000 మందిగా మారడానికి. ఎన్నిక లేని తనం దేనికి? బలమైన జనంగా. అయితే రిసీవ్ చేసుకోవాల్సిన వర్డ్ ఏంటో తెలుసా? ఇప్పుడు చదవండి నెక్స్ట్ మాట. యెహోవానగు నేను. వింటున్నారా? ఈ మాట మాట్లాడుతున్నది ఎవరు? యెహోవానగు నేను. యెషయా కాదు. హలో, హల్లెలూయా. ఈ మాట పలుకుతున్నది ఆనాడు యెషయా కాదు, ఈనాడు కాదు. వింటున్నారా? యెహోవానగు నేను తగిన కాలమున. ఆ మాట పలకండి. తగిన కాలమున. ఈ కార్యమును త్వరపెట్టుదును. హల్లెలూయా. 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 ఇక పరిగెట్టు నానా. నువ్వు ఏ గుంపులోకి పరిగెడతావు పరిగెట్టు. యు ఆర్ అలోన్. హల్లెలూయా. హల్లెలూయా. అండ్ యూ విల్ బి అలోన్. గుర్తుపెట్టుకో, ఈ వాగ్దానం వచ్చిన నెరవేర్పు కోసమే నీకు అనుభవం. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? చూడండి, మొదటి దినముల్లో బలమైన జనముగా ఉండి ఒంటరిగా మిగిలిపోతే నువ్వు తట్టుకోలేవు. వింటున్నారా? నీ వల్ల కాదు, నువ్వు అనుభవించలేవు. కానీ ఒంటరిగా ఉండి నువ్వు బలమైన జనంగా మారుతావు. చూడు, నువ్వు దాన్ని హ్యాండిల్ చేయగలుగుతావు. హల్లెలూయా. మోషే కాలంలో జరిగింది అదే. హల్లెలూయా. 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 రిసీవ్ చేసుకుంటున్నారా? yes. రిసీవ్ చేసుకుంటున్నారా? ఓ కమాన్. తగిన కాలంలో యెహోవానగు నేనే దీనిని త్వరపెడుతున్నాను అంటున్నారు. సో ఏది ఆగదు. ఆమేన్. ఏది ఆగదు. ఆహా, నువ్వు మర్యాదగా ప్రిపేర్గా. హల్లెలూయా. దేనికి? ఇలా మారడానికి. ఇలా కాదు నానా. ఇగో నిన్ను సెట్ చేయడానికి, నన్ను సెట్ చేయడానికి దేవుడు ఇలా మారుస్తారు, ఇలా మార్చడానికి. హల్లెలూయా. లేకపోతే పెద్ద కుమారుడిలాగా లోపలికి వెళ్ళలేని అనుభవంలో ఆగిపోతావు. వింటున్నావా? ఏది మంచిది? ఇది మంచిది. మన ప్రతి పార్ట్ తీసి రిపేర్ చేయడం మంచిది. ఆమేన్. ఈ రిపేరింగ్ ప్రాసెస్లో మనం ఒంటరిగానే ఉంటాం. హల్లెలూయా. వేరుపరిచి ఒంటరిగా ఉంచి
బలమైన జనంగా మార్చి. హల్లెలూయా. ఆమేన్. కానీ ఈ ప్రాసెస్ అంతటిని కూడా నేను త్వర పెడుతున్నానని చెప్తున్నారు ప్రభు. హల్లెలూయా. అర్థమైందా? హల్లెలూయా. ప్రార్థన చేద్దామా? కమాన్. స్తోత్రం స్తోత్రం హల్లెలూయా. స్తోత్రం ఏకీభవిద్దాం. తండ్రి దేవా. అయా మమ్మల్ని తండ్రి మీరు హల్లెలూయా. ఎన్నుకొని తండ్రి దేవా Yes, మమ్మల్ని Master. ఒంటరిగా చేస్తున్నందుకై మీకు వందనాలు. Yes, తండ్రి Lord. దేవా ఆ ఒంటరితనంలో కూడా తండ్రి మీ ఆత్మతో మమ్మల్ని బలపరుస్తున్నందుకై మీకు వందనాలు. అయ్యా మేము ఆ ఒంటరితనంలో ఇంకా శక్తిని నొందుటకు తండ్రి దేవా మీ వాక్యముని తిని తండ్రి అయ్యా దాన్ని మేము అరిగించుకొని ఇంకా బలముగా తయారవుటకు తండ్రి అయ్యా ఎన్నో కరెక్షన్స్ చేసుకొని అయ్యా మేము మీకోసం ప్రిపేర్ అవుటకు అయ్యా మీ వాగ్దానాలు నెరవేర్పు కోసం ప్రిపేర్ అవుటకు మాకు సహాయం చేస్తున్నందుకై మీకు వందనాలు. తండ్రి దేవా అయ్యా ఒంటరితనంలో నుంచి ఈరోజు మీరు మాట్లాడినట్టుగా తండ్రి దేవా ఈరోజు మీరు ఇచ్చిన వాగ్దానమును బట్టి తండ్రి అయ్యా మీరు బలమైన జనాంగముగా మారుస్తారని మేము నమ్ముతున్నాం. అయ్యా ఒక్కరిని తండ్రి 1000 మందిగా మీరు మారుస్తారని మేము నమ్ముతున్నాం. Hallelujah. తండ్రి దేవా we Yes, see it, oh Master. Master. We believe it, oh Master. Amen. We have faith in it, oh Master. Master. Lord, we believe in this prophecy Yes, that EBT Master. is under expansion. Yes, Master. Lord, nobody can stop this flow, Lord. Hallelujah. Lord, as you have given this, oh Lord, as you have given this word to us, we receive it, oh Master. Amen. Lord, even though we see that we are alone, but tomorrow we will believe that we are going to be so many people, oh Amen. Master. Amen. Thank you so much for this Hallelujah. word that you have given Thank us, oh you, Master. Let Jesus. your power flow through us. Lord, మీ ధైర్యంని తండ్రి మాకు దయచేసి ఈ ఒంటరితనంలో తండ్రి మేము థ్రైవ్ అవుటకు మాకు సహాయం చేసి మీరే మమ్మల్ని నడిపిస్తారని మేము నమ్ముతూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. 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 కోరేషు కాలంలో అసలు విడుదలైన వాక్కు ఏంటి? కోరేషు వల్లనే ఇక అధికారంలోకి రాబోతున్నవాడు వస్తారని దేవుడు చెప్పారు. ఎగ్జాక్ట్గా అలాగనే జరిగాయి, మారాయి. లెక్కలు తారుమారు అయ్యాయా లేదా? అయ్యాయి. అయ్యాయి. జరగక ముందు దేవుడు చెప్పారా, జరిగిన తర్వాత చెప్పారా? జరగక ముందు. జరగక ముందే చెప్పారు. నమ్ముతున్నాం కదా. Yes. మరి కోరేషు కాలంలో ఏం జరిగిందో తెలిస్తే ఇప్పుడు ఏం జరుగుతుందో మనకు అర్థమవుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. అది హల్లెలూయా. తెలుసుకోవడం కోసం మనం వెళ్దాం. ఎజ్రా 1వ అధ్యాయం 1వ వచనం. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. ఎజ్రా 1వ అధ్యాయము 1వ వచనము. 392వ పేజీ. పారసీక దేశపు రాజైన కోరేషు ఏలుబడిలో మొదటి సంవత్సరమందు యిర్మీయా ద్వారా పలుకబడిన తన వాక్యమును నెరవేర్చుటకై యెహోవా పారసీక దేశపు రాజైన కోరేషు మనస్సును ప్రేరేపింపగా అతడు తన రాజ్యమందంతటా చాటింపు వేయించి వ్రాతమూలముగా ఇట్లు ప్రకటింపచేయించెను. ఆగండి, ఇక్కడ ఆగండి. హల్లెలూయా. ఇక స్పీడ్గా వెళ్ళాలి మనం, సరేనా? రెడీయా? హల్లెలూయా. అక్కడ మాటను గమనించండి. యిర్మీయా ద్వారా పలుకబడిన తన వాక్యం. కమాన్. యిర్మీయా ద్వారా పలకబడిన తన వాక్యం. ఎవరి వాక్యం? దేవుని తన వాక్యం. చెప్పండి. యిర్మీయా పలికింది యిర్మీయా వాక్యం కాదు, దేవుని వాక్యం పలికాడు. హల్లెలూయా. ఈ వాక్యమట నెరవేర్చబడు. కమాన్. హల్లెలూయా. చూసారా? హల్లెలూయా. తన వాక్యమును నెరవేర్చుటకై యెహోవా ఇప్పుడు పూనుకుంటున్నారు. హల్లెలూయా. ఏం చేస్తున్నారు? ఎలా పూనుకుంటున్నారు? కోరేషు మనస్సును ప్రేరేపిస్తున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. అర్థమవుతుందా? yes. తన ప్రవక్త ద్వారా దేవుడు తన వాక్కును ఏనాడైనా పలికించారంటే
పలికిన నాడే దేవుడు ఒక స్పేస్ చేస్తారు. నిర్ణయ కాలం, తగిన కాలం వచ్చినప్పుడు ఆ స్పేస్ లోనికి తన వాక్యము నెరవేర్చబడడానికి దేవుడు సమస్తమును అలౌ చేస్తారు. హల్లెలూయా. ఆ రోజు ఇర్మియా ద్వారా పలకబడిన ప్రవచన వాక్కు నెరవేర్చబడే కాలం వచ్చిన సమయం దేవుడు జ్ఞాపకం చేసుకొని, కోరేష్కి ఏం తెలీదు. హలో, కోరేష్కి ఏం తెలీదు ఇదంతా. కానీ కోరేషు మనస్సును దేవుడు ప్రేరేపించారట. హల్లెలూయా. ఇప్పుడు అర్థమైందా? yes. ఇప్పుడు అర్థమైందా? కోరేషు వలె వచ్చిన ఇప్పుడు అధికారంలో ఉన్న అధికారులను దేవుడు ప్రేరేపించబోతున్నారు. ఆమేన్. ఆ ప్రేరేపిస్తున్న విషయాలను వారు వ్రాతపూర్వకంగా పెట్టబోతున్నారు. ఇది జరుగుతుంది. ఆమేన్. ఈ కమింగ్ డేస్ లో మనం విట్నెస్ గా ఉంటాం. హల్లెలూయా. 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 వాక్యం మన జీవితంలో నెరవేరకపోతే ఇంకెందుకండి? యేసు ప్రభు ఒకరోజు యెషయా గ్రంథం చదువుతూ చెప్తున్నారు, ఏమనంటే, నేడు మీ వినికిడిలో ఈ వాక్యం నెరవేరుతుంది. హల్లెలూయా. ఆనాడు ఈనాడు అదే. హల్లెలూయా. నువ్వు వింటున్న వాక్యం నీ జీవితంలో నెరవేరుతుంది. హల్లెలూయా. 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 అబద్ధమైతే నెరవేరదు, ఆయన వాక్యం అయితే నెరవేరుతుంది. హల్లెలూయా. నెరవేరుతుందా లేదా చుట్టూ సూచనలు చూడు. హల్లెలూయా. హల్లెలూయా. జీవము గల దేవుని నువ్వు స్తుతించు. yes. ఎర్ర సముద్రం అనుభవించిన వాడే నిజముగా స్తుతించగలడు. విన్నవాడు కొంచెమే స్తుతించగలడు. అవునా? yes. కానీ నువ్వు అనుదినం ఆయనను అనుభవించులాగున నీ చుట్టూ దేవుడు అనేక ప్రవచన వాక్కులతో నింపుతున్నారు. ఇంతకాలం శత్రువులతో రౌండప్ అయ్యావేమో, ఇక దేవుని వాక్యంతో రౌండప్ అవు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇంతవరకు అనవసరమైన మాటలతో రౌండప్ అయ్యి ఏం చేయాలో తెలియక పిచ్చి పిచ్చి ఆలోచనలతో పిచ్చెక్కవేమో, ఇక దేవుని వాక్యంతో పిచ్చెక్కు. ఆమేన్. ఆమేన్. మీకు అర్థమవుతుందా? ఒక్కొక్క వాక్కు, ఒక్కొక్క ప్రవచనం గొడవ పడుతున్నాయండి. నేను ముందు నెరవేర్తానని. తగిన కాలం దేవుడు రాగానే హీ స్పీకింగ్ అప్ ఎవ్రీ వర్డ్ వాట్ ఎవర్ ఈస్ స్పోకెన్, ఎస్పెషల్లీ బై హిస్ ప్రాఫిట్స్. హల్లెలూయా. 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 ఆ మాట అసలు రాయించాల్సిన అవసరం ఏముంది? ఇర్మియా ద్వారా పలికించిన తన మాట అని ఎందుకండి రాయించాలి? ఎందుకు రాయించాలి? మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు కదా. అప్పుడు ఇలా జరిగింది. ఇప్పుడు ఏం జరుగుతుందో తెలియాలి. బుద్ధి గలవాడు గ్రహించును. మనకి బుద్ధి కలగడానికి దేవుడు ఈ వాక్కులు రాయించారు. ఇది జీవం కలిగిన వాక్కు. హల్లెలూయా. హల్లెలూయా. సో ఇప్పుడున్న కోరేషు కొన్ని వ్రాతపూర్వకంగా రాయించి రిలీజ్ చేయబోతున్నాడు. అవన్నీ కూడా ఆల్రెడీ తన ప్రవక్తల ద్వారా దేవుడు పలికించిన మాటలు. హల్లెలూయా. 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 ఎంతమంది నమ్ముతున్నారు? yes we believe. నమ్ముతున్నారా? yes. హల్లెలూయా. దేవుడు మన కొరకు చేయబోతున్న ప్రతి కార్యం మేలు కొరకే. ఆమేన్. మనకి సంభవించిన సమస్తం మేలు కొరకే. ఆమేన్. 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 బంగారంని సరిగా కాలిస్తేనే అది మేలిమి బంగారంగా తయారవుతుంది. సో ప్రతి పరిస్థితి మనల్ని మేలిమిగా తయారు చేయడానికి. ఆమేన్. ఇంకొక వచనం చదువుకొని క్లోజ్ చేసుకుందాం. బట్ ఈ సబ్జెక్ట్ మనకి నెక్స్ట్ వీక్ కూడా కంటిన్యూ అవుతుంది. ఎవరు మిస్ చేసుకోవద్దు. ఇది అర్థం అవ్వాలంటే లాస్ట్ వీక్ మెసేజ్ కూడా వినాలి. అండ్ సాధ్యమైతే ఆల్ నైట్ ప్రేయర్ మెసేజ్ కూడా ఒకసారి మళ్ళీ విందాం. రైటా? సరే.
చదవండి. రాతపూర్వకంగా ఇట్లు ప్రకటన చేయించెను. ఏమని? ఎజ్రా 1:2 పారసీక దేశపు రాజైన కోరేషు ఆజ్ఞాపించినదేమనగా, ఏమి ఆజ్ఞాపించాడు ఆ కాలంలో? ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనములను నా వశము చేసి యూదా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరమును కట్టించుమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. ఆమేన్. వింటున్నారా? ఆయన మందిరం కట్టు దినములు. ఆమేన్. అంటే నేను మాట్లాడుతున్న మూడవ మందిరం గురించి కాదు. హలో, ఆత్మ సంబంధమైన మందిరం. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడడానికి ప్రతి పరిస్థితిని దేవుడు వ్రాతపూర్వకంగా అలౌ చేస్తున్న దినములు. నీకు గుర్తున్నా? రానున్న దినములు భయంకరమైన కరువు దినములు. కానీ నువ్వు మాత్రం తృప్తిగా శ్రేష్టమైన గోధుమలను నువ్వు తింటావు. ఆమేన్. ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడాలంటే నీకేం కావాలి? వాక్యం కావాలి. ఎస్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ గోధుమలను ఎలా తినాలి? ఈ గోధుమలను ఎలా తినాలి? నువ్వు అలా తింటేనే బలంగా తయారవుతావు. అప్పుడే ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడతావు. సో ఇక నుంచి ఏం చెయ్యాలి? మన్నా తెలుసా? మన్నా ఏమవుతుంది చెప్పండి? ఎలా వస్తుంది అసలు? పాళెంలో కొత్తిమీర గింజల్లాగా మంచుతో కలిపి పడుతుంది. ఆ మంచు కరిగిన తర్వాత ఇవి కొత్తిమీర గింజల్లాగా కనిపిస్తాయి. గిన్నెలు పట్టుకొని వెళ్ళి వాటిని ఏరుకోవాలి. ఏం చేయాలి? ఏరుకోవాలి. తెచ్చుకొని కూర్చొని తినేస్తారా? లేదు. దాన్ని ఏం చెయ్యాలి? దంచాలి, పిండి అవ్వాలి. పిండి అయిన తర్వాత దాన్ని మళ్ళీ కలపాలి, ముద్దగా కలపాలి, రొట్టెగా చేయాలి, కాల్చి తినాలి. తినినది లోపల అరగాలి, అప్పుడు రక్తంలో కలవాలి. అప్పుడు వచ్చే బలం ఎటువంటి బలం తెలుసా? వారు ధరించిన వస్త్రములు కూడా పాతగా అవ్వని బలం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ పాళ్ళెములో ప్రతిదినం వాక్యమును జల్లుతున్నారు, శ్రేష్టమైన మన్నాను జల్లుతున్నారు. నువ్వు చదువుతున్న వాక్యంలో నుంచి మన్నా వలె అనేక గింజలను నువ్వు పట్టుకుంటున్నావు. తెచ్చుకో, పోటు వేయి. రోకలి వంటి రోకలితో పోటు వేయి. బుద్ధి గలవాడు గ్రహిస్తాడు. ఒక్కొక్క పోటులో నువ్వు ఎన్ని గ్రహిస్తున్నావు? ఒక అధ్యాయం ఉందండి, 22 వచనాలు ఉన్నాయి. చదివావు, ఎన్ని గ్రహింపులోనికి వస్తున్నాయి? మొదటిసారి చదివినప్పుడు 1, 2 అంటే నీ మొదటి పోటులో 1, 2 గింజలే నలుగుతున్నాయి. నేను అడుగుతున్న ప్రశ్న, నువ్వు ముద్దగా తయారు చేయాలంటే నీకు ఎంత పిండి కావాలి? కనీసం నువ్వు జల్లించుకుంటేనన్నా కనీసం ఎంత పిండి కావాలి? అంటే ఎన్ని పోట్లు వేస్తే ఆ వాక్యం అరిగి నీకు పిండి వలె నీ చేతికి దొరుకుతుంది. హల్లెలూయా. అమ్మా, ఎవరో సిద్ధపరిస్తే తిన్న రొట్టెలు చాలు. ఎంతకాలం తింటావు హోటల్లో? ఆడెవడో చేసిన రొట్టెది, అంతేనా? నువ్వు చెయ్యి. నీ పాళ్యంలో దేవుడు ప్రతిదినం వెయ్యట్లేదా? నీ చంకలో వాక్యం పెట్టుకుని తిరగట్లేదా? నీ తలగడ కింద బైబిల్ పెట్టుకుని తిరగట్లేదా? నువ్వు చదువు. ఒక్క పోటేసి అయిపోయింది అనుకుని ఎంతకాలం భ్రమపడతావు, మోసపోతావు. ఒక్క పోటుకి నలిగేది
ఒక్క గింజే పిండి కూడా అవ్వదు తెలుసా, పగులుతుంది అంతే. అవునా? ముద్ద అయ్యేంత పిండి అయితే ఒక పూటలో వస్తుందా? ఒక్కసారి చదివితే కూడా అంతే. చదువు చదువు మళ్ళీ చదువు మళ్ళీ చదువు. ఇర్మియా రాసిన ప్రవచన వాక్కు గ్రహింపుకొచ్చేంత వరకు చదివాడండి దానియేలు. అప్పుడు ఏం చెయ్యాలో అర్థమైంది. బుద్ధి గలవాడు గ్రహించును. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో వాక్యం నీకు ముద్ద అయ్యేంత వరకు దాన్ని ధ్యానించు, దాన్ని కలుపు, బాగా నీళ్లతో కలుపు, ఉప్పేసి కలుపు, కన్నీళ్లతో కలుపు, కలుపు కన్నీళ్లతో. హల్లెలూయా. నువ్వు నిజంగా చదువుతున్నప్పుడు కన్నీళ్ళు ఆగవు, ఆగవు. నీ కోసమని నువ్వు వాక్యం రిసీవ్ చేసుకుంటున్నప్పుడు నీ నరాల్లో నుంచి ఒక ఉజ్జీవం బయలుదేరుతుంది. అది నువ్వు చదువుకున్న వాక్కును ముద్ద చేస్తుంది. పెట్టు నిప్పుల మీద, వేడిగా తయారుగానా తిను. ఆ వాక్యంని పూర్తిగా అరిగించుకో. దానిలోని రాసిన ఒక్కొక్క వాక్కు ఫలమై నీలో నుంచి బయటికి రాని. జీవితాలు మారకపోతే అడగండి, హల్లెలూయా. హృదయాలు మారకపోతే అడగండి, పట్టణాలు స్వాధీనం అవ్వకపోతే అడగండి. సమయం లేదు, కరువు కాలం రాబోతుంది. ఆయన మార్గముల్లో నడిస్తే శ్రేష్టమైన గోధుమలను తృప్తిగా తింటావు. ఈ ప్రాసెస్లో మాత్రమే, ఇంకా ఏ ప్రాసెస్లో కాదు. వింటున్నారా? కరువు కాలంలో నీకు దొరకదు. ఎక్కువ దొరికేటప్పుడే కొట్లల్లో దాచుకున్న అనుభవం యోసేపు అనుభవం. ఇప్పుడు అదే పనిలో ఉండాలి మనం. ఆమేన్, ఆమేన్, ఆమేన్ అని చెప్పండి. ఆమేన్, ఆమేన్. అడవి తేనె వలె దేవుడు తన వాక్యాన్ని ఇస్తున్నారు. ఒక్కొక్క పువ్వులో నుంచి అవి జుర్రుకొని తీసుకుని వెళ్ళి గుంపులుగా చేరి వాటికి ఉన్న ఆ ప్రతి బలమును కూడా ఆ తేనె కొరకే వెచ్చిస్తున్నాయండి. వేరే పని ఉంది ఆ తేనెటీగలకి? అరే బటర్ఫ్లై కన్నా వేరే పని ఉందేమో. తేనెటీగలకి ఇంకే పని లేదు నాన్న. అంత కష్టముగా తయారైన తేనె నీకు ఉచితంగా ఇస్తున్నారు. తిని తృప్తి పొందు. పక్కవారితో చెప్పండి, తిని తృప్తి పొందు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. లేచి నిలబడదామా? కోరేషు కాలంలో చెప్పిన మాటే, విడుదలైన మాటే, మందిరముగా కట్టబడమని, మందిరమును కట్టమని. ఈరోజు మనకున్న ఒక్కొక్క బాధ్యత మందిరముగా కట్టబడడం. కళ్ళు మూసుకుంటావా? ఈరోజు ఆలోచన చేస్తావా? అయ్యా నాలోనికి రండి, అయ్యా నాలో నివసించండి అయ్యా. ఏం ప్రార్థించాలో నాకు తెలీదయ్యా, ఏం ప్రకటించాలో నాకు తెలీదయ్యా. నీ వాక్యం మాత్రం విని, నీ ఆజ్ఞలు మాత్రం పాటిస్తూ నన్ను నీ మార్గంలో నడిపించయ్యా. ఏమి ప్రార్థించాలి, ఎలా ప్రార్థించాలి, నేర్పించుము పరిశుద్ధాత్ముడా. ఎలా ప్రార్థించాలి, ఏమి ప్రార్థించాలి, నేర్పించుము పరిశుద్ధాత్ముడా. వేదవాక్యం తెలుసుకొని ఆజ్ఞలన్నీ పాటించే వెలుగు నిమ్ము పరిశుద్ధాత్ముడా.
కాచుకొని ఆజ్ఞలన్నీ పాటించే వెలుగునిమ్ము పరిశుద్ధాత్ముడా, 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 పరిశుద్ధ పరచువాడా, పరిశుద్ధాత్ముడా, ఆమేన్, పరిశుద్ధాత్ముడా, పరిశుద్ధ పరచువాడా. ఎట్టు పయనించాలి, ఏమి ప్రకటించాలి, నేర్పించుము పరిశుద్ధాత్ముడా. ఎట్టు పయనించాలి, ఏమి ప్రకటించాలి, నేర్పించుము పరిశుద్ధాత్ముడా. నీ చిత్తము లేని చోటులకు వెళ్ళకుండా నిలుపు నన్ను పరిశుద్ధాత్ముడా. నీ చిత్తము లేని చోటులకు వెళ్ళకుండా నిలుపు నన్ను పరిశుద్ధాత్ముడా, 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 పరిశుద్ధ పరచువాడా, పరిశుద్ధాత్ముడా, పరిశుద్ధాత్ముడా, పరిశుద్ధ పరచువాడా. నాలో నివసించు పరిశుద్ధాత్ముడా, నీ చిత్తంలో నన్ను నడిపించుమా. నాలో నివసించు పరిశుద్ధాత్ముడా, నీ చిత్తంలో నన్ను నడిపించుమా.